ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే ఒక్క క్షణకాలమైనా సరే అతని యొక్క చిత్తము నిలుకడలేకుండా శాంతిని పొందకుండా ఉంటుంది. కానీ మనస్సుని ఇంద్రియాలను జయించినటువంటి వాని స్థితి అయితే అలా ఉండదు కదా. మనస్సుని ఇంద్రియాలను జయించని వాని పరిస్థితి మాత్రమే ఆ విధంగా చిత్తము నిలుకడలేకుండా శాంతిని పొందలేకుండా ఉంటుంది. అదే ఇంద్రియాలను మనసును జయించినటువంటి వాని యొక్క స్థితి అలా ఉండదు. అటువంటి ఎన్ని రకాలైనటువంటి ద్వంద్వాలు అనేటువంటి భిన్నత్వాలు వానికి ఎదురైనప్పటికీ కూడా అతని యొక్క చిత్తము నిశ్చలంగా ఉంటుంది, ఇంకా ప్రసన్నంగా ఉంటుంది, పరమాత్మ యందే నిలుకడగలిగి ఉంటుంది అని కదా తెలియజేయబడుతుంది. ఎలాగంటే ఇప్పుడు సముద్రంలో వచ్చేటువంటి అలలు పిల్లవాయువులు మహాపర్వతాన్ని కదిలిస్తాయా? కదిలింపలేవు. అలాగే ఆయా సుఖాలు కానీ దుఃఖాలు కానీ మనస్సును నిగ్రహించినటువంటి వానిని ఏమాత్రము చెలింపజేయజాలవు. అతడు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే స్థిరముగా సుస్థిరుడై మహత్తరమైన శాంతిని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క అభ్యాసం ఏ అభ్యాసం ఉండాలి అంటే పరమాత్మయే సత్యము. ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన శారీరక సంబంధమైన ఈ పాంచభౌతిక నిర్మితమైన సర్వేక సమస్త స్థావర జంగమాదులు సర్వం యావత్తూ కూడా ఇవన్నీ అస్థిరమైనవే. వస్తాయి పోతాయి, పోతాయి వస్తాయి. కాబట్టి వచ్చినవి నిలువు, పోయినవి ఆగవు, మళ్ళీ వస్తాయి. అంటే అదే రూపంతో కాదు, అనేక రూపాలతోటి వాని యొక్క ఆ చేసేటువంటి ఒక ఉపాధిని ధరించేటువంటి ద్రష్ట యొక్క గత వాసనలకు అనుగుణంగా ఆ రూపాన్ని ధరించుకొని వస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా శాశ్వత పరమార్థిక చింతన చేస్తూ పరమాత్మ వస్తువే సత్యము, ఈ జగత్ సంబంధమైనది అనిత్యమైనది అని ఎప్పుడైతే వాడు స్థిరపడ్డాడో, ఆ యొక్క నిజం తెలిసినప్పుడు, నిజాన్ని నమ్మినప్పుడు అబద్ధాన్ని ఆవలకు నెట్టేయడం మనకందరికీ అలవాటే. అలాగే సత్య నిత్య శాశ్వతమైన పరమాత్మయే శాశ్వతమైనది. ఈ వచ్చిపోయేటువంటి జగత్ సంబంధమైన దృశ్యమాన వస్తువులన్నీ కూడా నశింపు చెందేటువంటివే, మళ్ళీ వచ్చేటువంటివే అని తెలిసినప్పుడు అసత్యమైన దానిని ఎవరైనా సరే ఆలింగనం చేసుకొని కూర్చుంటారా? లేదు, ఆవలకి నెట్టివేస్తారు. అలాగే అటువంటి వివేకంతో కూడుకొని అలా కూడుకున్నప్పుడు వానికి ఈ దృశ్యమాన వస్తువుల పట్ల, శారీరక ఇంద్రియాలతో సంఘటింపబడినటువంటి దేహాల పట్ల వానికి అవిద్యా భావన అనేటువంటిది స్థిరపడిపోతుంది. ఇది అబద్ధము, అవిద్యతో కూడి ఉన్నటువంటిది. ఈ అవిద్యను నెట్టివేయాలి అంటే దృశ్యమాన వస్తువులలో ఉద్భవమైనటువంటి శరీరంతో సహా ఇవన్నీ కూడా మిథ్యాస్వరూపాలే, లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటివే. కాబట్టి ఇవి ఎలాంటివి అంటే ఇప్పుడు ఉన్నటువంటి శరీరము నుండి ఉన్నతమైన స్వర్గలోక, మర్త్యలోక, పాతాళ లోకాలలో ఉన్నటువంటి ఈ యొక్క సత్వ రజస్తమో గుణాలకు లోబడినటువంటి ఈ యొక్క త్రైలోక్య ప్రాతిపదికగా కూడా సర్వము వచ్చింది అంటే పోతుంది. కాబట్టి ఈ దృశ్య వస్తువు అంతా కూడా పంచభౌతిక నిర్మితమైన దేహాలు సైతం కూడా వచ్చిపోయేవి. కాబట్టి ఇవి స్థిరమైనవి కావు అన్నప్పుడు వాని పట్ల వానికి విరక్తి కలుగుతుంది. ఎంత దృఢమైనటువంటి విరక్తి అంటే ఇక వాడు విసర్జించినటువంటి మలిన పదార్థాలను చూడడానికి ఎలా విముఖత కలిగి ఉంటాడో అలాగే వాటి పట్ల అంత అసహ్య భావన అనేటువంటిది కలిగి ఉంటుంది దృశ్యమాన వస్తువుల పట్ల.
దానిని గుర్తు తెచ్చుకొని ఆ యొక్క పరమాత్మనే అంటి ఉండేటువంటి అలవాటు ద్వారా ఇక వాని యొక్క అంతరేంద్రియాలైనటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలను, బాహ్యేంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను కూడా ఎట్లయినా సరే తప్పనిసరిగా జయించవలసిందే, వాటిని వశం చేసుకోవలసిందే అని కదా మనకి ఇక్కడ ముఖ్యము అని పరమాత్మ నొక్కి నొక్కి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ శీతోష్ణాదులకు అని కదా అన్వయించారు. చలి అయినా ఉష్ణమైన అని చెప్పినప్పుడు శీతోష్ణాదులు అంటే సుఖమైన దుఃఖమైన, సుఖమునందు కూడా చెలించకూడదు, దుఃఖమునందు కూడా చెలించకూడదు. ఎలా ఉండాలి? సుఖదుఖాలు అనేవి వచ్చిపోయేటువంటి స్థితులే. అలా పరమశాంతుడై ఉండేటువంటి వానికి మనసు పరమాత్మ యొక్క అనుభవమునందే ఉంటుంది అని కదా తెలియజేసింది. అయితే ఎవరి యొక్క చిత్తమైతే శీతోష్ణములు మొదలైనటువంటి ద్వంద్వాల యందు కూడా నిశ్చలంగా ఉంటుంది అంటే ఇంద్రియాలు మనస్సును కూడా జయించిన వాని యొక్క ప్రశాంతమైనటువంటి హృదయము కలిగిన వాని యొక్క చిత్తము ఈ యొక్క ద్వంద్వాల యందు కూడా చంచలత్వము లేకుండా నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి అసలు మనస్సుని జయించడం వలన కలిగేటువంటి ఫలితం ఏమైనా గొప్పగా ఉంటుందా అంటే, మనస్సును జయించినటువంటి వాడు శీతలము ఉష్ణము, సుఖము దుఃఖము, మానము అవమానము ఇటువంటి ద్వంద్వాల యందు చెలించకుండా సర్వకాల సర్వావస్థల యందు గతకాలంలోనూ జరుగుతున్న కాలంలోనూ రాబోయేటువంటి కాలంలో కూడా మరి జాగ్రత్త స్థితిలోనూ స్వప్న స్థితిలోనూ సుషుప్తిలో యందు కూడా ఈ పరమాత్మ యందే నిలుకడగలిగి ఉంటాడు ఎల్లప్పుడూ. దాని ఫలితమే పరమశాంతిని ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉంటాడు అనే చెబుతూ ఆ విధంగా పరమాత్మ యందు నిలుకడ కలిగి ఉన్నటువంటి వాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానము, దాని ద్వారా వాడు అనుభవ సంబంధమైనటువంటి జ్ఞానము, వీటి చేత తృప్తిని పొందుతుంది ఆ మనసు. అలా తృప్తి పొందినటువంటి మనసు కలిగిన వాడు ఏ మార్పులకు లోను కాకుండా ఉంటాడు. అంతేకాదు వాని యొక్క అంతరేంద్రియాలు బహిరేంద్రియాలు అయినటువంటి ఈ యొక్క అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కూడా లెస్సగా జయించి వేస్తాడు. అంతేకాదు వాని యొక్క మానసికమైనటువంటి మార్పులో మట్టిగడ్డ, బంగారము, రాళ్ళు, ఇతరత్ర వస్తువులు వాటి యొక్క విలువను గురించి పరిగణించకుండా వాటినన్నింటినీ సమంగానే చూస్తాడు. ఆ అభ్యాసం వలననే వాడు యోగి అని, వాని యొక్క యోగమునందు ఆరూఢుడై ఉన్నాడని, ఆ యోగారూఢుడు అని చెప్పబడేటువంటి దానికి అర్థము ఆత్మానుభవయుక్తుడు అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ యోగము అంటే ఏమిటి? కలయిక అంటే ఒకదానితో ఒకటి రెండు కలిసి ఒకటవ్వడం. ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమునందు తాను పరివ్యాప్తమై ఉండడం. తను జీవుడైతే బ్రహ్మమునందు ఐక్యము చెందడం, దానినే జీవబ్రహ్మైక్యము. అటువంటి ఐక్యాన్ని కలిగించేటువంటి ప్రయత్నం కూడా యోగము అనే కదా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి ప్రయత్నం ఆచరించేటువంటి వాడే యోగి. అంటే మనకి అనేక యోగులు ఉన్నప్పటికీ కూడా అందులో ఆరూఢ స్థితి యోగమునందు ఎవడైతే దృఢపడి ఉంటాడో అటువంటి వారు చాలా తక్కువ మంది. అలాగా ఆరూఢ స్థితిని అంటే యోగమునందు సాధనయందు బ్రహ్మానుసంధానమునందు దృఢతరమైనటువంటి సమర్థత కలిగినటువంటి ఉత్తమ యోగుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు వాడు యోగిగా పరిపక్వ స్థితిలో ఉన్నాడా లేదా అనేటువంటి గుర్తులకు 4 రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. ఏ విధంగా జ్ఞానం విజ్ఞానాల చేత తృప్తిని పొందుతాడు.
అంతేకాదు నిర్వికారుడై ఏ మార్పులకి లోనవ్వక కూటస్థుడై సర్వము తానే అయ్యి అద్వితీయుడై ఉంటాడు. అంతేకాదు మూడవది అయినటువంటి తన యొక్క అంతరేంద్రియ బహిరేంద్రియాలు అయినటువంటి వీటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జయించి వేస్తాడు. ఇంకా కూడా వానికి మట్టిగడ్డ, బంగారము, రాయి ఇవన్నీ కూడా వానికి సమంగానే కనబడతాయి. బంగారమునందు విలువ కానీ మట్టి పెళ్ళయందు విలువ తక్కువ కానీ ఏమీ ఉండవు. వానికి దేనితో అవసరము ఉండదు అనేటువంటి ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నటువంటి సాధకునకు అత్యంత ఆవశ్యకములు. కాబట్టి ఈ 4 వాడు కలిగి ఉన్నటువంటి వాడే సాధకుడు. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటే భగవానుడు మనకి భగవద్గీత యందు ఈ అక్కడక్కడ కూడా మనకి ఏమి చెప్పారు అంటే జ్ఞానము విజ్ఞానాలను వేరువేరుగా చెప్పుకుంటూ వచ్చారు. అలా జ్ఞానము విజ్ఞానము అనేది మరి వ్యత్యాసముతో చెప్పుకొని పోవడం అనేటువంటిది మనకి అనేక సార్లు కూడా తటస్థపడుతుంది. అసలు జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి అన్నప్పుడు జ్ఞానము అంటే శాస్త్రాల ద్వారా, మహనీయుల ద్వారా, సజ్జనుల ద్వారా, గురువుల ద్వారా, గురూపదేశాల ద్వారా, పెద్దల ద్వారా, వారి యొక్క బోధల ద్వారా తత్వము, శాశ్వతమైన పరమాత్మ తత్వము ఇటువంటిది అని తెలుసుకోవడము జ్ఞానం అవుతుంది. అదే విజ్ఞానము అంటే ఏ పరమాత్మ తత్వాన్ని గురించి వీరందరి దగ్గర సత్శాస్త్రాల ద్వారా, సజ్జనుల దగ్గర, గురువుల దగ్గర, మహనీయుల దగ్గర వారి యొక్క అనుగ్రహ ప్రభావము చేత వాడు పొందినటువంటి వాడు తత్వ విషయాన్ని, పరమాత్మ విషయాన్ని, సత్య విషయాన్ని తెలిసి ఉంటాడు కదా. ఆ తెలిసినటువంటి విషయాన్ని గురించి మరి అటువంటి తత్వాన్ని పూర్ణంగా తన యొక్క అనుభవంలోకి కేవలం తెలిసినప్పుడు మాత్రమే అది జ్ఞానము. అటువంటి విషయం తెలియబడినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని పూర్ణంగా అనుభూతం చేసుకోవడం అనేటువంటిది జ్ఞానం అన్నది. అంటే ఇక్కడ పాకశాస్త్రాన్ని నేర్చుకొనడం అనేటువంటిదే కదా అని చెబుతూ, ఎందుకంటే ఇక్కడ ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి కూడా, అనుభవ జ్ఞానానికి చాలా చాలా తేడా ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు ఒక వంటల శాస్త్రం అనేటువంటిది ఉన్నది. ఆ పాకశాస్త్రం అనేటువంటిది దాని ప్రకారం అనుసరించుకొని భోజనం తయారు చేసుకొని భుజించడం వంటిది. కాబట్టి ఇక్కడ అనుభవము అనేటువంటిది ఎలాంటిది అంటే దానికి ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. ఎలాగంటే ఒక క్రొత్తగా వివాహమైనటువంటి భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరూ కూడా చదువుకున్న వారే. చక్కగా సరే ఏదో గ్రామం నుండి పెద్దలు పెళ్లి చేశారు. వాళ్ళు ఉద్యోగ నిమిత్తం బయట నగరానికి వచ్చారు. ఉద్యోగాన్ని చేసుకుంటున్నారు. ఏది చేసినప్పటికీ కూడా భోజనం అనేటువంటిది చేస్తేనే కదా శరీరాలు శక్తివంతంగా నిలబడతాయి. ఆ విధంగా సరే భోజనాదులు అంటే 2-3 రోజులు క్రొత్త కాబట్టి ఏదో హోటల్లో తెచ్చుకోవడము, వాళ్ళే వెళ్ళి తిని రావడము, ఇలాగా కాలం బుచ్చేశారు. తర్వాత ఎన్ని రోజులు ఇలా మనం బయట కొనుక్కొచ్చుకొని పదార్థాలను తిన్నా కూడా మనకంతా శారీరకంగా శక్తి అనేది లేదు, సరిగా జీర్ణము కావడం లేదు, మూడవది సరిపోయినంతగా ఉండడం లేదు. ఇలా అయితే మనం సంపాదించిందంతా మనం తినడానికే సరిపోతుంది. కాబట్టి అలా కాదు, మనం వంట చేసుకొని వంట ప్రారంభిద్దాము అనుకున్నారు. సరే అన్నారు. ఇక ఇద్దరు మరి ఎలా అంటే ఇప్పట్లాగా అప్పట్లో దాదాపు 100 సంవత్సరాల క్రితం అంటే ఇలాగా ఇవి లేవు. టెలిఫోన్లు కానీ అసలు మొబైల్ ఫోన్లు అంటే ఒక 20 సంవత్సరాల నుండి వచ్చినవి. అంతకుముందు అసలు అవి కూడా లేవు. మామూలుగా ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. పోనీ అంతకుముందు అసలు ఆ ఫోన్లు కూడా లేవు. ఏముండేవి అంటే కేవలం పుస్తకాలు, పేపర్లు ఇవి మాత్రమే. దాని నుండి గ్రహించేటువంటి జ్ఞానం తప్ప మరొకటి ఉండేది కాదు. మహా అయితే రేడియోలు ఉండేవి. అయితే ఇక భార్యాభర్తలు ఏమనుకున్నారు, వంట చేయాలి అని నిశ్చయించుకున్నారు కదా. ఒక పాకశాస్త్రం అంటే వంటలు ఎలా చేయబడతాయి
అనేటువంటి పుస్తకం ఒకటి ప్రచురించి ఉంటే అది మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నారు. ఆ ప్రకారంగా పాత్రలు కొనుక్కొచ్చుకున్నారు. వారు ఒక రూము పెళ్ళయి వచ్చినప్పుడే ఒక రూమ్ని అద్దెకి తీసుకొని ఉంటూ ఉన్నారు కదా, ఆ ఇంట్లోనే ఒక స్టవ్ వెలిగించారు. కిరోసిన్ స్టవ్ వెలిగించలా. ఇక సరే పాత్రలు తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నాక ఆ పుస్తకం మంచి రోజు చూశారు, చూపించుకున్నారు. మరి ఆ పుస్తకంలో ఏమని ఉంది, మొట్టమొదటి పాత్రలో ఒక గ్లాసుడు బియ్యం పోయాలి, దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి, తర్వాత దానిలో ఎసరు పోయాలి, తర్వాత పొయ్యి మీద పెట్టాలి, తర్వాత అరగంటకు ఒకసారి గరిటతో తిప్పుతూ ఉండాలి. అలాగా ఇట్లా 5 నిమిషాలకు ఒకసారి గరిటతో తిప్పితే అరగంటలో వంట తయారవుతుంది, అన్నం రెడీ అవుతుంది అని ఉన్నది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, చక్కగా స్నానం చేసింది, ఆ పొయ్యి అలికింది, ఆ అలికిన పొయ్యి మీద ఈ పాత్ర పెట్టింది, మరి పాత్ర శుభ్రంగా కడిగింది, బియ్యం అన్నీ పోసి శాస్త్రంలో చెప్పబడినట్లుగా చక్కగా అన్నీ చేసింది. గరిట ఒకటి పట్టుకుని దానికి ఎదురుగ్గా కూర్చొని పొయ్యి మీద ఇది పెట్టేసి ఇక 5 నిమిషాలకు ఒకసారి కడిగి పెట్టి నీళ్లు పోసిన ఎసరు పోసినటువంటి బియ్యం పాత్రలో ఈ అమ్మాయి గరిట పెట్టి తిప్పుతోంది. అరగంట తిప్పింది, కాల, మూత తీసి చూసింది, కాల, మళ్ళీ గంట తిప్పింది, కాల. ఇక ఏమైంది, పాపం ఆ పక్కింటి పెద్ద ఆవిడటి వైపు వెళ్తూ, ఏంటమ్మా చేస్తున్నావు అంటే, ఏమి లేదు బామ్మగారు, ఇలాగ మేము పొయ్యి మీద ఇట్లా పెట్టి ఇలా తిప్పమన్నారు, మాకేమో వంట చేయడం రాదు, మేమేమి ఈ నగరానికి క్రొత్తగా వచ్చాము, ఒక 20 రోజుల క్రితం వివాహమైంది, ఇలా వచ్చాము అని చెప్పింది. అమ్మా, నువ్వు చెప్పినవన్నీ చక్కగా చేసావు, పొయ్యి మీద పెట్టావు, తిప్పుతున్నావు, పొయ్యిలో మంట పెట్టలేదు కదమ్మా, పొయ్యి క్రింద పాత్ర కింద మంట పెట్టాలా, మరి పుస్తకంలో రాయలేదు కదండి అని అడిగింది ఆ అమ్మాయి. అని అంటే అది అనుభవ జ్ఞానం. ఇప్పుడు శాస్త్రజ్ఞానం ఏమైంది, పాత్రలు కొనుక్కొచ్చుకోవడం, బియ్యం తెచ్చుకోవడం, గ్లాస్తో పోయడం, నీళ్లు పోయడం, కడిగి పెట్టడం, శుభ్రం చేయడం, అరగంటకు 5 నిమిషాలకు ఒకసారి తిప్పడం అనేటువంటిది శాస్త్రజ్ఞానం. ఆ శాస్త్రజ్ఞానంతో అనేటువంటిది అంతవరకు అయితే వానికి పరిపూర్ణమైనటువంటి ఫలితం వచ్చిందా, రాలేదు. పరిపూర్ణమైన ఫలితం రావాలి అంటే వాని అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానము అంటే శాస్త్రంలో ఉండదు, ఉన్నా కూడా అర్థం కాదు, అది వాని యొక్క అనుభవమేమే. ఇప్పుడు బెల్లం తిన్నటువంటి వానికి బెల్లం చెరకు పండిన దగ్గర నుండి బెల్లం తయారు చేసేదాకా, బెల్లం ముక్క దుంచి నోట్లో వేసుకున్నదాకా చెప్పగలడు. ఎలా ఉంది, తీయగా ఉన్నది, తీపి అంటే తీపిగానే ఉంది, మధురంగా ఉంది, మధురం అంటే తీయగా ఉంది. అసలు మధురం అంటే ఇదిగో అట్లా కాదు, కానీ బెల్లం ముక్క నోట్లో వేసుకో, అది అనుభవం. అనుభవాన్ని ఒకంత మాత్రమే చెప్పగలం, కానీ పూర్ణంగా అనుభవాన్ని బయట పెట్టలేము కదా, అది అవతలవాడు కూడా అనుభవించాలి. అలాగే అనుభవ జ్ఞానానికి అందనటువంటిదే శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞాన ప్రకారం అనుసరిస్తూ ఉంటే దానికి అనుభవ జ్ఞానం అనేటువంటిది తయారవుతుంది. అందుకే ఇక్కడ ప్రక్కింటి పెద్ద ఆవిడ చెప్పినట్లుగా క్రింద పుల్లలు పెట్టింది, మంట వెలిగించింది, అరగంటలో భోజనం అయింది, వాళ్ళు ఇక సరే రుచికరంగా భోజనం చేశారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, జ్ఞానము విజ్ఞానము అని చెప్పబడేటువంటి విషయానికి జ్ఞానం ఏంటి అంటే సర్వము తెచ్చుకోవడం, ప్రారంభించడం. అయితే అనుభవం అనేటువంటిది రాలేదు అంటే మనసును ఎలా నిగ్రహించాలి అంటే చెప్తూ ఉన్నారు. ఏమని, సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైనటువంటి వస్తువును గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు దానిని సాక్షాత్కరించాలి అంటే పరమాత్మ యొక్క తత్వం ఇటువంటిది అని దానిని సాక్షాత్కరించుకోవాలి. మొట్టమొదటిది ఏమిటి, జ్ఞానము. రెండవది విజ్ఞానము. అయితే జనులలో కొందరు జ్ఞానమాత్రంతోనే తృప్తిని పొందుతూ ఉంటారు. ఎందుకు, ఒక విషయాన్ని గురించి తెలిసిన తర్వాత ఇక ఇది సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ కొద్దిపాటి విషయం తెలియగానే అదే సర్వము కూడా అనుభూతానికి వస్తున్నదా అంటే రాదు.
కాబట్టి ఆ తెలిసిన దాంతోనే తృప్తి పడకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలిసినది మాత్రమే సరిపోదు, విజ్ఞానమును కూడా పొందాలి అనేటువంటి జ్ఞానము ఏ విషయాన్నైతే తెలియాలో దాన్ని గురించి తెలిసింది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును గురించి తెలిసినటువంటి వాడు బ్రహ్మము కాడు, సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వాత్మస్వరూపుడు పరబ్రహ్మస్వరూపము అని తెలిసింది. అలా తెలియగానే వీడు బ్రహ్మతత్వాన్ని గురించి తెలియగానే బ్రహ్మస్వరూపుడు అవుతాడా? కాదు. దానికి తగినటువంటి అనుసరణ, ఆచరణ అనేటువంటిది కొనసాగించాలి. అలా కొనసాగిస్తూ దాని పట్ల ఒక ప్రజ్ఞాతత్వముతో కూడి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వెనుదీయకుండా నిరాటంకంగా ఎదుర్కొంటూ దాని గురించి అటువంటి దృఢమైనటువంటి ఆత్మానుసంధానం ద్వారా ఆ బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతాడు. అందుకే మొదటిది ఏంటి అంటే, ఎప్పుడైతే జనంలో కొద్దిపాటి జ్ఞాన మాత్రంతో తృప్తిని పొందకుండా ఆ జ్ఞానము మాత్రమే సరిపోదని విజ్ఞానాన్ని కూడా పొందాలి అనే జ్ఞానము విజ్ఞానములు రెంటితోనే తృప్తిని పొందగలగాలి అని తెలియాలి. అటువంటి వాడే కదా యోగారూఢుడు. ఎవడైతే జ్ఞానము ద్వారా పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసి ఏ విధంగా అంటే ఏ పరమేశ్వర స్వరూపము సర్వము ఆత్మమయం అని తెలిసింది. అయితే మనం కూడా సర్వంలోని భాగమేగా, మనం ఎట్లా ఆత్మస్వరూపులమయ్యామా అనేటువంటిది వాని యొక్క అనుభవ సిద్ధిని వచ్చిందా? రాలేదు. కాబట్టి దాని ప్రకారం మనం పరమాత్మ స్వరూపం, సర్వము ఆత్మమయమంటే మనం కూడా పరమాత్మ యందే ఉన్నాం, పరమాత్మలమే అయి ఉన్నాం. కానీ అటువంటి అనుభవ జ్ఞానం మనకు అందుతుందా? లేదు. కాబట్టి మనం ఆ పరమేశ్వరానుస్వరూపం కావాలి అంటే మన యొక్క స్థితి ఏమిటి అన్నప్పుడు ఇక వాడు ఆచరణశీలుడవుతాడు. ఆ విధంగా బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలి అన్నప్పుడు ఆ పరబ్రహ్మానుష్ఠానమైనటువంటి ఆ యొక్క అనుష్ఠానం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటాడు. దాని ద్వారా మాత్రమే వాడు యోగమునందు ఆరూఢుడు కాగలుగుతాడు. ఎవడైతే కేవలం విన్న మాత్రాన తరించిపోడు, ఆ విన్నదానిని గుర్తు చేసుకోవడం, స్మరించడం ద్వారా తరించిపోడు. ఆ యొక్క స్మరణ చేసుకున్నటువంటి దానిని ఆచరణాత్మకంగా తన యొక్క నిత్యమైనటువంటి క్రియాకలాపాలతో కూడుకొని తన యొక్క అనుభవ సిద్ధిని తాను పరమేశ్వర తత్వము అని తన అనుభవ సిద్ధికి అందేటంత వరకు కూడా ఆ బ్రహ్మానుసంధాయిని అయినటువంటి అటువంటి అనుసంధానాన్ని చేసి ఆ విజ్ఞానాన్ని కూడగట్టుకోవాలి. అట్లాంటి వాడు మాత్రమే యోగమునందు ఆరూఢుడైనటువంటి వాడు మాత్రమే ఉత్తమ యోగి అని కదా ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే లోకంలో కొందరు ఏం చేస్తారు, ధనాన్ని కోరుకుంటారు, మరికొందరు అధికారాన్ని కోరుకుంటారు, మరికొందరైతే ఈ దృశ్యమాన విషయాల పట్ల విషయభోగాల యందే తృప్తిని పడుతూ ఉన్నారు. ఈ విధంగా కొందరు ధనంతో తృప్తి పడితే, కొందరు అధికారంతో తృప్తి పడితే, మరికొందరు విషయభోగాలను పొంది దానితో తృప్తి పడుతూ ఉన్నారు. అంటే వీరంతా కూడా సరి అయినటువంటి వారేనా అంటే వీరంతా తక్కువ వారే. జ్ఞానము విజ్ఞానాలతో అంటే ఏ యొక్క సర్వాత్మస్వరూపుడైన పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసి ఆ అనుభవ సిద్ధిని పొంది పరమాత్మ స్వరూపుడుగా మారినటువంటి వాడు మాత్రమే, ఆ తృప్తిని పొందినటువంటి వాడు మాత్రమే సర్వోత్తముడు. వాడే సర్వాన్ని పొందినటువంటి వాడు సర్వులు కంటే కూడా ఉత్తముడు. ఇదే కదా జ్ఞానము విజ్ఞానాల చేత తృప్తిని పొందటం. సర్వోత్తముడైనటువంటి వాడు మాత్రమే జ్ఞానాన్ని అనుసరించుకొని విజ్ఞానాన్ని పొందుతాడు. ఇక రెండవ లక్షణం ఏమిటి అంటే కూటస్థత్వము. కూటస్థుడై అంటే నిర్వికారుడై ఉండడం అన్నమాట. ఏ విధంగా ఎటువంటి చంచలతత్వము లేకుండా ఉండడం, కేవలము నిశ్చలత్వాన్నే కలిగి ఉండడం, ఏ వికారాలు మార్పులకి లోబడినటువంటి స్థితి కలిగినటువంటి ఆ బ్రహ్మము యొక్క స్థితిని పొందడం కోసం ప్రయత్నము చేయడం, ఏ మార్పులకి లోను కాకుండా చపలత్వము లేకుండా ఉండడం. ఇక్కడ కూటము అంటే ఏంటి అంటే ఈ స్వర్ణకారులు ఉంటారు కదా, కంసాలి పని అంటే బంగారపు పని కానీ లేకపోతే చెక్క పని కానీ చేసేటువంటి వారు. ఈ యొక్క స్వర్ణకారులు బంగారాన్ని గురించి తయారు చేసేటువంటి స్వర్ణకారుడు
ఎప్పుడూ కూడా ఒక ఆయనకి ఆ బంగారాన్ని తయారు చేయడానికి ఆయనకి ఒక వస్తువు ఉంటుంది, దాగిలి అనేటువంటిది. అంటే కంసాలి యొక్క వస్తువేంటి అంటే దాగిలి. ఆ స్వర్ణకారుడు ఎప్పుడు కూడా బంగారు పనులు చేసేటువంటి వాడు ఏం చేస్తాడు, ఆభరణాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఆ దాగిలి ఎందే చేస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుంది అంటే నిశ్చలంగా ఉంటుంది. అస్సలు ఏమాత్రము చలనము లేకుండా, చపలత్వం లేకుండా, చలనము లేకుండా ఉంటుంది. ఇంకా కూడా ఏ మార్పును పొందకుండా నిర్వికారంగా ఉంటుంది. అలాగే అంటే ఇక్కడ కూటము అంటే ఏంటి, కంసాలి యొక్క దాగిలి అని కదా అర్థము. అయితే ఆ దాని మీద స్వర్ణకారుడు ఎన్ని ఆభరణాలు తయారు చేసినప్పటికీ కూడా ఆ దాగిలి అనేటువంటి వస్తువు దానిపైన ఎన్ని ఆభరణాలు తయారు అవుతూ ఉన్నప్పటికీ కూడా అది ఎంత చలనరహితంగా, నిశ్చలంగా, ఏ మార్పులకి లోనుగాకుండా నిర్వికారంగా ఉంటుందో, అలాగే ఎవని మనసు అయితే సుఖము కానీ దుఃఖము కానీ, లాభము కానీ నష్టము కానీ, అవమానము కానీ సన్మానము కానీ, ఇటువంటివి ఏవి కూడా లెక్కలేనన్ని కలిగినప్పటికీ కూడా మరి ఎటువంటి మార్పును పొందకుండా ఉండగలగాలి. అంతేకాదు ఏ వికారాన్ని కూడా పొందకుండా సమస్థితి అందే ఉంటాడు. అవమానం వచ్చినా మరి సన్మానం వచ్చినా ఒకదానికి పొంగుతూ ఒకదానికి కృంగుచు, లాభానికి నష్టానికి కృంగుచు ఈ విధమైనటువంటి సుఖ దుఃఖాదుల యందు కూడా చంచలత్వంతో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ కాడు కదా. కాబట్టి ఏ మార్పుని పొందకుండా సమస్థితి యందు ఉంటాడో అతడే కదా కూటస్థుడు అని చెప్పబడుతూ ఉంటాడు. అనే అట్టివాడే నిజంగా కూడా ఉత్తమమైనటువంటి యోగి. లేకపోతే కూటస్థుడు అంటే ఇక నిశ్చలముగా ఏ చలనము లేనటువంటిది ఏ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఆత్మ అని చెప్పవచ్చు కూడా. కూటస్థోక్షర ఉచ్యతే అని భగవానుడు గీత యందు ఒక చోట చెప్పి కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి చంచలము కాని నిశ్చలమైన కూటస్థ ఆత్మతో ఏకత్వాన్ని పొందినటువంటి వాడే కదా యోగమునందు ఆరూఢుడు అని తెలియజేయబడుతూ ఉంటుంది అనే చెబుతూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.